అందరికీ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే కమనీయం సీతారాముల కళ్యాణం, కన్నుల పండుగగా కళ్యాణోత్సవం, భారీగా హాజరైన ప్రజలు. భద్రాచలం న్యూస్ చూస్తున్నాం. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. ఇంధన సంక్షోభంపై ప్రధాని మోదీ భేటీ, సీఎంలతో అత్యవసర చర్చలు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు ఆదేశం. కోవిడ్ తరహాలోనే కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చిన ప్రధాని. చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా పలువురు ముఖ్యమంత్రుల హాజరు. సెకండ్ పేజ్ చూసుకున్నట్లయితే ఇంధన సంక్షోభంపై మోదీ పలువురి రాష్ట్ర సీఎంలతో భేటీ అయ్యారు, దాని గురించి చూస్తున్నాము. అండ్ అలాగే సీతారాముల కళ్యాణం, భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు అయితే హాజరయ్యారు. ఆ ఫొటోస్ కూడా చూస్తున్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ వచ్చేసరికి తెలంగాణలో ఫుల్గా పెట్రోల్ నిల్వలు, అవసరానికి మించి అందుబాటులో ఇంధనం. భూమాతకు మనమిచ్చే బహుమతి ఎర్త్ అవర్. నేడు గంటపాటు కరెంట్ బంద్. సిడ్నీలో పుట్టిన విశ్వవ్యాప్తమైన ఉద్యమం. భూతాపంపై పోరుకు మహాసంకల్పం. సో ఇది హైదరాబాద్ న్యూస్ చూస్తున్నాము. సో ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 8:30 నుంచి 9:30 వరకు దీన్ని నిర్వహిస్తారనమాట, ఎర్త్ అవర్ అని చెప్పేసి. సో ఈ 1 గంట కంప్లీట్గా హైదరాబాద్, తెలంగాణ వాస్తవ్యులందరూ కూడా ఈ ఎర్త్ అవర్ అంటే పవర్ అనేది ఆఫ్ చేసుకొని బంద్ చేసుకొని ఉండాలన్నమాట. సో దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. అండ్ అలాగే ఇరాన్పై దాడులు తీవ్రం. జనావాసులపై దాడిలో 26 మంది మృతి. ట్రాఫిక్ నరకం, మన సమయం ఎవరి పాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్టర్ నందిమండలం వేణు గారు ఈ ఎడిటర్ అండ్ హైకోర్టు అడ్వకేట్, ఆయన రాసిన స్పెషల్ ఆర్టికల్ అనమాట. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం. బాలరాముడిపై సూర్యకిరణాలతో తిలకించి పులకించిన భక్తులు. లాక్డౌన్ వార్తలు అవాస్తవం. చమురు, గ్యాస్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేదు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ప్రజలు ప్రశాంతంగా, ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారులకు తీవ్ర నష్టం, భారీ పతనం. నేల చూపులు చూసిన సూచీలు. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్ట్. పాతాళానికి రూపాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పతనం. సామాన్యుడికి ద్రవ్యోల్బణపు సెగ. డాలర్తో పోలిస్తే 94కు చేరిన మారకం విలువ. పిల్లుల పట్ల గౌరవం ప్రేమకు ప్రతీక. నేడే రెస్పెక్ట్ యువర్ క్యాట్ డే. మార్చ్ 28న ప్రత్యేక దినోత్సవం. మూగ జీవాల పట్ల కరుణ చూపాలంటున్న జంతు ప్రేమికులు. నోరూరించే రారాజు బ్లాక్ ఫారెస్ట్ కేక్. నేడే నేషనల్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ డే. జర్మనీలో పుట్టి ప్రపంచాన్ని మెప్పించిన రుచి. చాక్లెట్, క్రీమ్, చెర్రీల అద్భుత కలయిక. కేక్ ప్రియులకు ఇదొక మధురమైన దినం. స్పోర్ట్స్ న్యూస్ చూసుకున్నట్లయితే మైదానంలోనే కాదు, భారీ పారితోషకాలు అందుకోవడంలోనూ స్టార్లు పోటీ. టాప్ 5 హైయెస్ట్ పెయిడ్ స్టార్స్ వీళ్ళే. సో క్రికెట్లో టాప్ 5 హైయెస్ట్ పెయిడ్ స్టార్స్ వీళ్ళేనంట. సో దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. మూవీ న్యూస్ వచ్చేసరికి పెద్ది టీజర్ విడుదల. సో నిన్న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా పెద్ద టీజర్ అనేది విడుదల చేశారు, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. అలాగే ఇక్కడ సాయి పల్లవి న్యూస్. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు, నిర్మోహమాటంగా చెప్పిన సాయి పల్లవి. అలాగే నిన్న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ నీ వ్యక్తిత్వమే శ్రీరామ రక్ష, తనయుడికి చిరంజీవి విష్ చేస్తూ పోస్ట్ చేశారు. అండ్ పవన్ తనయుడితో రామ్ చరణ్ బర్త్డే విషెస్ చెబుతూ అన్న లెజినోవా పోస్ట్. భక్తి భావోద్వేగాల మేళవింపుగా ఇరుముడి. సో ప్రస్తుతం రవితేజ నెక్స్ట్ మూవీ ఇరుముడి, ఆ షూటింగ్ అనేది జరుగుతుంది, దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. చూసారు కదా సో ఈరోజు వార్తలు ఏంటో. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఉన్నా సరే దానికి సంబంధించిన ప్రమోషన్స్ చేయాలనుకున్న అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా మీరు స్క్రీన్ పై కమిషన్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కోసం కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ.
అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.